హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో రేషన్ కార్డ్కి సెన్సేషనల్ అప్డేట్. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ముందుగా మీ రేషన్ కార్డ్ని ఏటీఎం కార్డ్ లాగా ఇమాజిన్ చేసుకోండి. స్వైప్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ అప్డేట్ గురించి మొత్తం సమాచారం ఇస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. సో స్మార్ట్ రేషన్ కార్డ్ ఏం స్పెషల్ అంటే ఫోటో ఉండదు, జస్ట్ యూనిక్ ఐడి నెంబర్తో కార్డ్ ఉంటుంది. అలాగే ఏటీఎం కార్డ్ సైజ్లో ఉంటుంది. మీరు ఎక్కడైనా స్వైప్ చేయొచ్చు. సో పిఓఎస్ మెషిన్లో రేషన్ ఎలిజిబిలిటీ తెలుస్తుంది. ఎక్కడ రేషన్ తీసినా సరిపోతుంది. ఇప్పుడు మీరు మీ నేటివ్ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ నుంచి కూడా తెలంగాణ స్టేట్లో ఏ డిస్టిక్లో అయినా కూడా మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు బై జస్ట్ స్వైపింగ్ ద కార్డ్. సో తెలంగాణ సర్కార్ ఇలాంటి పవర్ఫుల్ అప్డేట్కి ఎందుకు డిసైడ్ అయ్యిందంటే, ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానిపై ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను. సో మార్చ్ ఫస్ట్ వీక్ నుండి స్మార్ట్ రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్న డిస్టిక్ని వదిలేసి మిగిలిన డిస్టిక్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ప్రింటింగ్ ప్రాసెస్ స్పీడ్లో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సార్కి అప్రూవల్ కోసం ఫైల్ అయితే పంపించడం జరిగింది. ఓకే అయితే ప్రింటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్తో ఏం మార్పులు ఉంటాయి అంటే, రేషన్ షాప్లో స్వైప్ చేస్తే అది పిఓఎస్ మెషిన్లో డిస్ప్లే అవుతుంది. ఆధార్ నెంబర్తో వెరిఫికేషన్ ఫాస్ట్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఎక్కడ ఉన్నా కూడా మీరు రేషన్ చాలా సులభంగా తీసుకోవచ్చు. సో రియల్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్ వచ్చేసి, ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీ విలేజ్లో రేషన్ షాప్కి వెళ్ళాక కార్డ్ స్వైప్ చేస్తే ఇన్స్టాంట్గా మీ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. టైం వేస్ట్ లేకుండా క్యూస్లో నిలబడే నెసెసిటీ అయితే ఉండదు. సో ఫాస్ట్ ప్రాసెస్ అండి, కరప్షన్ కూడా తగ్గిపోతుంది. ఈ సిస్టమ్ స్టార్ట్ అయితే ఆంధ్రాలో కూడా వస్తుందా అనే దానిపై నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ కార్డ్ మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో తప్పకుండా తెలపండి. సో మీకు ఈ వీడియో నచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.